మ్యాక్సిమం ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శౌర్య కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో కార్తీక్ శౌర్యని చూసి ఒక్కసారిగా శౌర్య శౌర్య అంటూ దగ్గరికి వెళ్తాడు. ఇక దీప కూడా శౌర్య 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 ఏమైందమ్మా? కార్తీక్ బాబు శౌర్యకి ఏమైంది అని అనగానే ఏమవడం ఏంటి, వెనక ఉన్న పాప కింద పడిపోవడం కూడా తెలియకుండా అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు కోపంగా అంటాడు. ఇక దీప ఏమీ మాట్లాడదు. శౌర్య శౌర్య అంటూ ఇక కార్తీక్ అలాగే దీప శౌర్యని సోఫాలో కూర్చోబెట్టి శౌర్యని పిలుస్తూ ఉంటారు. ఇంతలో శౌర్య కళ్ళు తెరుస్తుంది. ఇక కార్తీక్, దీప శౌర్యకి టాబ్లెట్లు వేసావా? లేదు బాబు. మరి టానిక్ తాకిచ్చావా? లేదు బాబు. ఏం చేస్తున్నావు నువ్వు? సమయానికి శౌర్యకి ఈ మెడిసిన్స్ అలాగే ఆయింట్మెంటు ఇక టానిక్ ఇవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పాను కదా, మరెందుకు నువ్వు సమయానికి ఇవ్వట్లేదు? అది కార్తీక్ బాబు, భోంచేశాక కాసేపు ఆడుకున్నాక ఇద్దామనుకున్నాను, ఇటివ్వు అంటూ కార్తీక్ వెంటనే మెడిసిన్ అలాగే వేస్తాడు. ఇక శౌర్యని బెడ్ మీద పడుకోబెడతాడు. ఇంతలో కాంచన అనసూయ అక్కడికి వస్తారు. ఏమైందిరా కార్తీక్ అని వెనకాలే శౌర్య కళ్ళు తిరిగి పడిపోయింది మమ్మీ అని అంటాడు. ఒక్కసారిగా అనసూయ కాంచన షాక్ అవుతారు. ఇక అనసూయ అయితే సమయానికి మందులు వేయాలని కార్తీక్ బాబు చెప్పారు కదా దీప, నేను వేస్తాను అన్నాను. నేను వేస్తాలే అత్తయ్య, నువ్వు వెళ్ళు అన్నావు. ఇప్పుడు చూడు ఏమైందో అని వెనకాలనే దీప కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్, దీప టానిక్ తీసుకురా అని వెనకాలనే దీప గబగబా టానిక్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇక కార్తీక్ టానిక్ వేస్తూ ఉంటే అసలు ఏమైంది శౌర్యకి చెప్పండి కార్తీక్ బాబు. శౌర్య ఇదివరకట్లాగా లేదు కదా, ఇప్పుడు తను బాగానే ఉంది. జ్వరం కూడా లేదు, కడుపులో నొప్పి రావటం లేదు, నీరసంగా కూడా లేదు. కానీ ఎందుకు శౌర్య ఎన్ని మందులు వేసుకుంటుంది? అసలు శౌర్యకి ఏమైంది కార్తీక్ బాబు? చెప్పండి కార్తీక్ బాబు అని అంటూ ఉంటే ఇక కార్తీక్ శౌర్యకి టానిక్ వేసి, శౌర్య ఇప్పుడెలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది నాన్న అని అంటుంది. నాకేం కాదు కదా నాన్న అని వెనకాలనే నీకేమవుతుంది? ఈ నాన్న ఉండగా నీకేమీ కాదు అని వెనకాలనే అవును నాన్న ఉంటే నాకేమవుతుంది అని శౌర్య ఇక నిద్రపోతూ ఉంటుంది. ఇంతలోకి కార్తీక్, మమ్మీ మీరు ఇక్కడిని ఇంకా వెళ్ళండి, నేను చూసుకుంటాను అని అంటాడు. కాంచన అనసూయ రూమ్లోంచి వెళ్ళిపోగానే దీప, ఆగండి కార్తీక్ బాబు, అసలు శౌర్యకి ఏమైంది? ఎందుకు ఇన్ని మందులు వేసుకుంటుంది? చెప్పండి చెప్పండి కార్తీక్ బాబు. మీరు నాకు ఏదో నిజాన్ని దాచిపెడుతున్నట్టు అనిపిస్తుంది. అసలు నా శౌర్యకి ఏమైంది కార్తీక్ బాబు అని వెనకాలనే ఏంటి దీప, నీకు శౌర్య నీకు మాత్రమే కూతురా, నాకు కాదా? బాబు ఆ మాట నేను అనలేనని మీతో చెప్పాను. మరి అలాంటప్పుడు జోష్నతో నా కార్తీక్ బాబు అని చెప్పావు, అది మనస్ఫూర్తిగానే అన్నానని చెప్పావు కదా, మరి అది అబద్ధమా? లేదు కార్తీక్ బాబు, అది నేను మనస్ఫూర్తిగానే చెప్పాను. మరి అలాంటప్పుడు ఇక్కడెందుకు రావటం లేదు? చెప్పు దీపా, మనుషుల్ని నువ్వు ఇంత దూరం పెట్టినప్పుడు ఎలా నీకు చెప్తాను? సరే కార్తీక్ బాబు, మన శౌర్యకి ఏమైంది చెప్పండి కార్తీక్ బాబు అని అంటూ ఉంటే దీపా ఏదో బలవంతంగా చెప్పినట్టు అనిపిస్తుంది. కార్తీక్ బాబు, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు నా దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారు. చూడు దీపా, శౌర్యలో ఇంకా భయం పోలేదు. ఆ భయం వల్లే శౌర్య మనసులో ఇలా ఉండి ఈ టాబ్లెట్లు వాడుతున్నాం. లేదు బాబు, మీరు నాతో అబద్ధం చెప్తున్నారు. నా మీద ఒట్టి వేసి చెప్పండి శౌర్యకి ఏమైందో అని కార్తీక్ని దీప తలపేద చేయి వేసి ఒట్టు వేయించుకుంటుంది. ఇక కార్తీక్ ఏం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలోకి దీప, చెప్పండి కార్తీక్ బాబు, నా మీద ఒట్టేసి మీరు నిజమే చెప్తారు, చెప్పండి అని అంటూ ఉంటే ఇక కార్తీక్, ఏంటి దీప నన్ను ఇలా చేసేసింది, ఈ విషయం చెప్తే దీప తట్టుకోలేదు, ఏం చేయాలి? కార్తీక్ దీప అది అని చెప్పబోతూ ఉంటే వెంటనే అనసూయ అక్కడికి వస్తుంది. ఇక వెంటనే కార్తీక్ని తన తలపైన ఉన్న చేతిని తీయించేసి, ఏంటి బాబు అదేదో పిచ్చమాలోకుంది, అట్లానే ఎవరికి పడితే వాళ్ళని ఇలా అడ్డమైనవన్నీ అడుగుతూ ఉంటుంది, దాని మాటలు పట్టుకొని మీరు కూడా సంజయ్ ఇస్తున్నారా? అది కాదండి, చూడు బాబు, దానికి నేను చెప్తాను, మీరు వెళ్ళండి. అత్తయ్య, ఎందుకు కార్తీక్ బాబు చెప్పే విషయాన్ని ఆపేశావు? శౌరికి అసలు ఏమైంది? నోరు ముయ్యవే, కూతురి మీద నీకు ఏమాత్రం బాధ్యత లేదు, అందుకే కదా సమయానికి మందులు వేయాలన్నా వేయలేదు. అత్తయ్య అది కాదు అత్తయ్య, శౌర్య ఎందుకు అన్ని మందులు వేసుకుంటుంది చెప్పండి. చూడు, శౌర్య ఆరోగ్య పరిస్థితి బాలేదు, చంటిదానికి కొంచెం అనారోగ్య సమస్య ఉంది, దానికోసమే కార్తీక్ బాబు ఈ మందులన్నీ తీసుకొస్తున్నారు. ఆ విషయాలన్నీ పక్కన పెట్టి
కార్తీక్ బాబుని ఇబ్బంది పెడుతున్నావు. ఇది ఎంతవరకు కరెక్టు? చెప్పవే. నీ కూతురు కోసం ఆయన ఇన్ని చేస్తూ ఉంటే నువ్వు మాత్రం ఓట్లు వేయించుకొని ఏదో పెద్ద కోర్టులో న్యాయమూర్తిలాగా అడుగుతున్నావే అని చెప్పేసి అనసూయ దీపక్కి చెడమడ తిట్టి ఇక కార్తీక్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక కార్తీక్ బయటకు రాగానే, కార్తీక్ బాబు, నేను అక్కడ అలా మాట్లాడినందుకు లేదండి, మీరు అలా మాట్లాడటం వల్లే దీపతో నేను నిజం చెప్పలేకపోయాను. లేదంటే దీపకతో ఈరోజు నిజం చెప్పాల్సిన పరిస్థితి వచ్చేది. ఒకవేళ మీరు రాకపోయి ఉంటే అదే జరిగితే దీప తట్టుకోలేకపోయేది. మీరే నాకు సహాయం చేశారు అని చెప్పి అంటుంది. ఇక అనసూయ, బాబు, మీరింత మంచివారు కాబట్టి ఇంకా దాని గురించి అలాగే శౌర్య గురించి ఆలోచిస్తున్నారు. నా ఆయుష్ పోసుకొని మీ ఇద్దరు సంతోషంగా 100 ఏళ్ళు బ్రతకాలి అని చెప్పి అంటుంది. ఇప్పుడు ఆయుష్ కావాల్సింది, ఆరోగ్యం కావాల్సింది మాకు కాదు, శౌర్యకి అని కార్తీక్ అంటాడు. కన్న తండ్రైనా ఇంత ప్రేమగా చూసుకోడేమో అని చెప్పేసి అనసూయ అంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత శివనారాయణ దశరథని పిలుస్తాడు. ఏంటి నాన్న, ఏమైంది? మన లాయర్కి ఫోన్ చెయ్యు. దేనికి నాన్న? జోష్న ఇండస్ట్రీస్కి అలాగే రెస్టారెంట్స్కి కార్తీక్ సీఈఓగా ఉండడానికి వీల్లేదు. ఏంటన్నా అలా అంటున్నారేంటి? అవును, ఈ ఆస్తులన్నీ ఉమ్మడిగా ఉండడం వల్లేగా వాడు సీఈఓ అని రెచ్చిపోతున్నాడు, వాడికి నచ్చింది చేస్తున్నాడు. అందుకే ఈ ఆస్తుల్ని వాటాల కింద వేయాలని నిర్ణయం తీసుకున్నాను అని వెనకాలనే పారిజాతం, జోష్న ఇక సుమిత్ర అక్కడికి వస్తారు. పారిజాతం అయితే ఇదేంటి ముసలోడు ఇలా చేస్తున్నాడు? దీప కార్తీకులు పెళ్లి చేసుకున్నారని కాంచన మీద కోపం తెచ్చుకొని ఆస్తులు వాటా ఇవ్వనని అంటాడనుకుంటే ఆస్తులు ఇప్పుడు 2 వాటాలు ఇస్తానంటున్నాడేంటి? ఇప్పుడేం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక ఇంతలోకి దశరథ, నాన్నగారు, మీరున్నంత వరకు ఈ వాటాలు ఉమ్మడిగానే ఉండాలని చెప్పారు కదా, మరి ఇప్పుడెందుకు ఇవన్నీ? కాంచనమని కార్తీక్ కానీ మనల్ని వాటి గురించి అడగలేదు కదా. అడగలేదురా, కానీ వాడు ఈ ఆస్తులు ఉమ్మడిగా ఉన్నంత వరకు వాడికి నచ్చింది చేస్తాడు. వాడి పిల్లల్ని తీసుకొచ్చి అందరి ముందు మన పరువుని తీస్తూ ఉంటాడు. అందుకే వాడు ఆ రెస్టారెంట్లో అడుగు పెట్టకూడదు. అందుకే వాడికి రావాల్సిన వాటా వాడికి ఇచ్చేసి మిగతాది నా మనవరాలి పేరున రాసేస్తాను. అందుకే రేపు లాయర్ని పిలుచుకురా అని అంటాడు. ఒక్కసారిగా ఆ మాటతో పారిజాతం అలాగే జోష్న కొంచెం సంతోషపడిపోతారు. ఈ ఆస్తుల సగం వాటా నా మనవరాలి పేరున వచ్చేస్తుందన్నమాట. ఇక నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అనుకుంటుంది. ఇంకా దశరథ, నాన్నగారు, దశరథ, ఈ విషయంలో నా నిర్ణయం మారదు అంటూ కోపంగా శివనారాయణ వెళ్తాడు. ఇక జోష్న, పారిజాతం రూమ్లోకి వస్తారు. జోష్న, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే. ఆస్తిలో సగం వాటా నీ పేరుకి వెళ్తుంది. కానీ తాత నిన్న నేను ఆలోచిస్తానో ఎలా వాళ్ళకి బుద్ధి చెప్పాలో నాకు తెలుసా అంటే ఏంటా అనుకున్నాను. ఈ రకంగా చేస్తాడని అస్సలు ఊహించలేదు. నాకు ఆస్తి మొత్తం కావాలి, అలాగే నాకు నా బావ కూడా కావాలి. ఒసేయ్ జోష్న, అదే జరిగితే ఖచ్చితంగా మీ బావ నీ వెనక వస్తాడే. అవును, రావాలి. దానికోసం నేను ఏదైనా చేస్తాను. ఆ దీపని నా కాళ్ళ దగ్గర పని మనిషిలాగా చేయాలి. అదే నా టార్గెట్ అని అంటుంది. ఇంకా ఒక పక్కన దాసేమో కుబేర్ కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని కుబేర్ గురించి అడుగుతూ ఉంటాడు. ఇక అలా అడుగుతూ ఒక్కసారిగా కుబేర్ ఉన్న పాత ఇంటికి వస్తాడు. అక్కడికి రాగానే ఇదే కుబేర్ ఇల్లు అని తెలుసుకొని ఇక ఇంట్లోపలికి వెళ్తాడు. అక్కడ ఎవరు ఉండరు. ఇల్లుకి తాళం వేసి ఉంది. ఈ ఇంట్లో ఎవరూ లేరు. వీళ్ళెక్కడ ఉన్నారు అని వెనకాలనే, వీళ్ళు పట్టణానికి వెళ్ళారు బాబు, హైదరాబాదు అని వెనకాలనే. అవునా, మరి కుబేర్ ఎప్పుడో చనిపోయారు కదా యాక్సిడెంట్లో. అవునా, ఇదేంటి ఇలా జరిగింది? కుబేర్ని పట్టుకుంటే సుమిత్ర వదిన కూతురు ఎక్కడుందో తెలుస్తుంది అనుకున్నాను, కానీ ఇలా అయిందేంటి అని దాసు చాలా బాధపడుతూ, మరి ఆయనకి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు బాబు, ఆయన కూతురు అలాగే ఆయన మేనత్త ఉన్నారు. ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళారు. అవునా, వాళ్ళకి సంబంధించి ఏదైనా ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ అవన్నీ మాకు తెలీదు. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారని మాత్రం తెలుసు అని అనగానే ఒక్కసారిగా దాసు, అయితే వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ ఫోటోలు కానీ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మా దగ్గర లేవు, ఇంటి లోపల ఉంటాయి. మరి ఇంటి లోపల ఉండండి, తాళాలు తీస్తాను అంటూ ఇక తాళాలు తీసుకొచ్చి దాసుని లోపలికి తీసుకెళ్తుంది. ఇక ఇల్లంతా చూడగానే
అక్కడ దీప అలాగే సుమిత్ర ఫొటోసు, ఇక నరసింహ ఫొటోస్ ఉంటాయి. ఇక అది చూపించి, ఇదిగోండి కుబేర్ కూతురు ఈమె దీప. షాక్ అయిపోతాడు. వీళ్ళు ఆయనే బాబు కుబేర్ అక్క, అలాగే కుబేర్ కూతురు దీప అని అనగానే దాసు, ఇదేంటి దీప అలాగే అనసూయ గారు కుబేర్ అక్క, దీప కూతురా? అంటే సుమిత్ర వదిన కూతురు దీపనా? అదే అనిపిస్తుంది అని చెప్పేసి ఇక గబగబా దాసు, వెంటనే నేను వెళ్ళాలి, వెళ్ళి ఈ విషయాన్ని ఇంట్లో చెప్పాలి, అవును అని దాసు ఇంకా గబగబా బయలుదేరుతాడు. ఇక ఇంతలోకి ఏమో ఇంట్లో వంట చేస్తూ ఉంటే అప్పుడే శౌర్య, అమ్మా ఒకసారి నువ్వు నాతో పట్టురా అంటూ దీపని తీసుకొని శౌర్య గదిలోకి వెళ్తుంది. ఇక దీప, ఏమైంది శౌర్య? ఒకసారి నాన్న రూమ్ చూడు ఎలా ఉందో, నాన్న కబోర్డ్లో బట్టలు చూడు ఎలా ఉన్నాయో, ఇలా ఎలా ఉన్నాయి, ఇదేంటి ఇలా చెల్లచెదురు పడిపోయినాయి? అవన్నీ నేనే తీసేశాను, నాన్న బట్టలు నీట్గా లేవు, ఇదంతా చేయాల్సిందే నువ్వే కదా, అందుకే తీసుకొచ్చాను, నువ్వు నాన్న అలమరా సర్దు అని అంటుంది. ఇక కార్తీక్ నవ్వుకుంటూ ఉంటాడు. ఇక దీప, అది కాదు శౌర్య, ఏంటి అమ్మా నాన్నలు ఇంట్లో పనులన్నీ అమ్మే కదా చేయాలి, మరి నాన్నకి నువ్వే కదా ఇవన్నీ చేయాలి, నాన్నకి రావు కదా, చూడు పాపం నాన్న ల్యాప్టాప్ దగ్గర కూర్చొని పనిచేస్తూ ఉంటారు. దీప అలమరాల్ని సర్దుతూ ఉంటుంది. అలా సర్దుతూ ఉంటే ఒక్కసారిగా చిన్నతనంలో తను వేసుకున్న చైన్ కనిపిస్తుంది. ఇక దీప ఆ చైన్ తీసి, కార్తీక్ బాబు ఈ చైన్ మీ కబోర్డ్లో ఉందేంటి, ఈ చైన్ మీకు ఇక్కడిది అని అంటుంది. ఒక్కసారిగా కార్తీక్, దీప ఈ చైన్ నీకు తెలుసా, ఈ చైన్ గురించి అని అంటాడు. అప్పుడే కాంచన అలాగే అనసూయ కూడా అక్కడికి వస్తారు. ఇక వెంటనే అనసూయ దగ్గరికి దీప, అత్తయ్య ఈ చైన్ మీకు గుర్తుందా, నాన్న నాకు ఈ చైన్ తీసుకొచ్చి ఇచ్చారు, నేను దీన్ని ఎంతో ఇష్టంగా వేసుకునేదాన్ని, గుర్తుందా అత్తయ్య? నాకెందుకు లేదే, రాత్రి పగలు ఈ చైన్ని మెడలోనే వేసుకుని తిరిగేదానివిగా, మీ నాన్న ఇచ్చాడని, ఈ చైన్ పోయిందని చెప్పావు కదా, మరి నీకిప్పుడు ఎక్కడ దొరికింది ఇది అని అనగానే ఒక్కసారిగా కార్తీక్, అంటే ఈ చైను దీపదా, చిన్నతనంలో నన్ను కాపాడింది దీప అని ఆశ్చర్యపోతాడు. ఇక దీప, కార్తీక్ బాబు దగ్గర ఈ చైన్ ఎక్కడి నుంచి వచ్చింది, కార్తీక్ బాబు మాట్లాడరేంటి, అసలు ఈ చైన్ మీకు ఎక్కడిది అని అనగానే ఒక్కసారిగా కాంచన షాక్ అయిపోతుంది. ఇక కార్తీక్, దీపా నీకు గుర్తుందా, 12 ఏళ్ల వయసులో ఒక పిల్లవాడు కాలువలో పడి కొట్టుకుపోతుంటే అప్పుడే నువ్వు ఆ కోనేటిలో దూకి కాపాడావు, గుర్తుందా? అది గుర్తుంది కార్తీక్ బాబు, అవును నేను కాపాడాను, ఈ విషయం మీకెలా తెలుసు? నువ్వు కాపాడింది ఎవరినో కాదు, నన్నే, అలా నువ్వు నన్ను కాపాడినప్పుడే ఈ చైన్ నాకు దొరికింది అని అనగానే ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది. కార్తీక్ బాబు అంటే అది నేనే దీప, అప్పటి నుంచి నాకు సహాయం చేసిన నిన్ను ఎలా అయినా సరే కృతజ్ఞతలు చెప్పాలని నీకోసం ఎంతో కాలం నుంచి వెతుకుతున్నాను. ఇంకా అలా అనేసరికి ఒక్కసారిగా కార్తీక్ దీపాని హక్ చేసుకుంటాడు. ఇక కాంచన అనసూయ షాక్ అయిపోతారు. ఇక కార్తీక్, సారీ దీపా, ఒక్కసారిగా నువ్వే నన్ను చిన్నతనంలో కాపాడిన అమ్మాయివి అని తెలిసేసరికి ఆనందంతో తట్టుకోలేక ఇలా చేశాను, సారీ దీపా అని అంటాడు. కార్తీక్ బాబు, నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందో, ఆశ్చర్యం ఏంటి, ఆనాడు కార్తీక్ బాబుని కాపాడావు, అతనే నీకు భర్త అయ్యాడు, నిజంగా ఇదంతా ఆ దేవుడు రాసిన తలరాత అని చెప్పేసి అంటుంది. ఇక ఇంతలోకి దాసు శివనారాయణ ఇంటికి వస్తాడు. ఇక రాగానే సుమిత్ర వదిన, దశరథ అన్నయ్య, సార్ అంటూ అందరినీ పిలుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా శివనారాయణ, జోష్న, పారిజాతం అందరూ కూడా హాల్లోకి వస్తారు. పారిజాతం, జోష్న అయితే దాసు ఇంటికి రావడంతో షాక్ అవుతారు. ఇక పారిజాతం, ఒరే దాసు ఎందుకు ఎక్కడికి వచ్చావు, ఆ ముసలోడు నిన్ను చూశాడంటే గొడవ చేస్తాడు, రాద్దంతం చేస్తాడు, వెళ్ళిపోరా ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే, లేదమ్మా నేను ఇక్కడికి వచ్చింది వీళ్ళతో ఒక నిజం చెప్పడానికే, ఈరోజు నేను ఆ నిజం చెప్పే వరకు ఇక్కడి నుంచి వెళ్ళను అని అంటాడు. ఒకసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఇక శివనారాయణ అప్పుడే అక్కడికి వస్తాడు. ఏంట్రా ఇదేదో నీ సొంత ఇల్లులాగా, ఈ ఇంటి వారసుడిలాగా అందరినీ పేరు పెట్టి పిలుస్తున్నావు, ఎందుకు చెప్పు, నీకు మళ్ళీ చెప్పాను వీడి ఇంటికి వస్తే ఆ రోజే నీకు చివరి రోజు ఈ ఇంట్లో అవుతుంది అని, నా మాట కాదని వీడింటికి తీసుకొస్తావా అని వెనకాలనే పారిజాతం, లేదండి నాకు కూడా తెలీదు వీడు ఎందుకు వచ్చాడో, ఒరే దాసు పదరా పద, ఆగమ్మా, నువ్వు చేసిన పాపాన్ని నన్నైనా కడగనివ్వు, ఆ పాపం నన్ను నిలువెల్లా దహించేస్తుంది,
ఇన్ని సంవత్సరాలు అయినా ఆ పాపం నా కడుపులో మంటలాగా రగులుతుంది అని వెనకాలనే జోష్న పారిజాతం భయపడిపోతారు. ఇక శివనారాయణ, ఏంట్రా, ఏం వాగుతున్నావు? సార్, మీతో ఒక నిజం చెప్పడానికే వచ్చాను. ఏంటా నిజం? మేమేంటి ఎందుకు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మీ ఇంటి వారసురాలికి సంబంధించిన విషయం. సుమిత్ర వదిన, నన్ను క్షమించు వదిన. దశరథ అన్నయ్య, నువ్వు ఆ రాముడు లాంటి వాడివి. నన్ను క్షమిస్తావా అన్నయ్య? దాసు, ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఏం చెప్పడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు? ఏం చెప్పడానికి వచ్చానా? మా అమ్మ మీకు చేసిన ద్రోహం చెప్పడానికి వచ్చాను. మా అమ్మ మీ మీద ఉన్న కోపంతో, ఈ ఇంటి మీద పగ సాధించాలన్న ద్వేషంతో నీకు పుట్టిన కూతుర్ని మార్చేసి నాకు పుట్టిన నా కూతురు జోష్నని నీ పక్కన పడుకోబెట్టింది. అవును వదిన, నీ కూతుర్ని నీకు దూరం చేసింది అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర కుప్పకూలిపోతుంది. ఇక శివనారాయణ, ఏం వాగుతున్నారా నువ్వు? అవును సార్, నేను చెప్పేది నిజం. జోష్న నా కన్న కూతురు, కళ్యాణి కూతురు. మీరు మమ్మల్ని దూరం చేశారన్న కోపంతో మా అమ్మ మీ ఇంటి వారసురాల్ని మీకు దూరం చేసింది. కానీ ఆ భగవంతుడు ఆ బిడ్డకి ఆయుష్ని ఇచ్చాడు. అవును, ఒక మహాత్ముడు తనని తీసుకువెళ్ళి పెంచుకున్నాడు. అవును, మీకు ఇంకొక విశేషం చెప్పనా? మీ కూతురు ఎవరో కాదు, సుమిత్ర వదిన. నువ్వు కన్న కూతురు కంటే ఎక్కువగా అభిమానించి ప్రేమ చూపిస్తున్నావే, దీపమ్మే మీ కన్న కూతురు, ఈ ఇంటి వారసురాలు అని వెనకాలనే జోష్న పారిజాతం కుప్పకూలిపోతారు. ఇక శివనారాయణ, ఏంట్రని వంటుంది? అవునండి, నేను చెప్పేదంతా నిజం, పచ్చి నిజం. ఇది మా అమ్మకి కూడా తెలుసు. చెప్పమ్మా అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ పారిజాతం గొంతు పట్టుకొని, చెప్తావా లేదా? వాడు చెప్పేదంతా నిజమేనా? చెప్పవే, చెప్పు. అవును, నీ మీద కోపంతో నేనే ఆ పని చేశాను. కానీ దీపే నీ మనవరాలని మాత్రం నాకు తెలీదు అని వెనకాలనే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక సుమిత్ర, అలాగే దశరథ, శివనారాయణ, దీప మన కూతుర, నా మనవరాలు దీప. ఈ విషయం తెలియక నా మనవరాల్ని నానా మాటలు అన్నాను. సుమిత్ర, ఇప్పుడే వెళ్ళి మన మనవరాల్ని ఇంటికి తీసుకొచ్చుకుందాం. ఓసే పారిజాతం, నిన్ను మాత్రం వదలను అని వెనకాలనే జోష్న, మమ్మీ, డాడీ. జోష్న, అమ్మ, మమ్మీ, డాడీ, తాత అని అంటుంది. నోర్మోయ్, ఎవడే నీకు తాత? నువ్వు ఆ పని మనిషి కూతురివి, అలాగే ఈ దాసుగాడి కూతురివి, ఈ పారిజాతం మనవరాలివి. నువ్వు నా మనవరాలివి కాదు అని వెనకాలనే సుమిత్ర ఒక్కసారిగా జోష్న వైపు చూస్తూ, నా కూతురు దీప. అవును, ఎప్పుడు చూసినా నువ్వెందుకు ఇలా ఉన్నావా అనుకుంటూ ఉండేదాన్ని. కానీ నువ్వు నా కూతురివి కాదు. కానీ నా కూతురులాగే నిన్ను చూసుకున్నాను. ఇక నన్ను నా కూతురనే అనుకుంటాను జోష్న. నా కూతురు దీప దగ్గరికి వెళ్తున్నాం అని ముగ్గురు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక జోష్న, అలాగే పారిజాతం, దాసు ముగ్గురు కూడా అలా ఉంటారు. ఇక దాసు, నేనెందుకు ఈ పని చేశానో తెలుసా? నువ్వు సుమిత్ర వదిన కూతురుగానే ఎప్పటికీ బ్రతకాలని మా అమ్మ అనుకుంది. కానీ నువ్వు ఒక మనిషిగా కూడా లేవు. నువ్వు డబ్బు కోసం నీ శాడిజం చూపిస్తూ సొంత తమ్ముడిని కూడా యాక్సిడెంట్ అయితే రోడ్డున వదిలేసి వెళ్ళావు. నీలాంటి బుద్ధి ఉంది కాబట్టి నిన్ను మామూలు మనిషిగా చెయ్యాలని నేను ఈ పని చేశాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మామూలు మనిషిలాగా ఉండు అని దాస్ అంటాడు. ఇంకా ఒక్కసారిగా దీప, కార్తీక్ ఇంకా ఇంట్లో ఉంటారు. అప్పుడే సుమిత్ర, దశరథ ఇంకా ఇంటికి వస్తారు. ఇక దీపని ఒక్కసారిగా శివనారాయణ దగ్గరికి తీసుకొని హత్తుకుంటాడు. జోష్న, అలాగే పారిజాతం కూడా అక్కడికి వస్తారు. ఇక దీప, కార్తీక్ అయితే షాక్ అయిపోతారు. దశరథ, సుమిత్ర ఇద్దరు కూడా అలాగే దీపని, అమ్మ దీప అంటూ దగ్గరికి తీసుకుంటారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, శౌర్య